శుక్లాం వరదరం విష్ణుం శశివర్ధనం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞ ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? వృశ్చిక రాశి వారికి జూన్ 2024 ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే గురువు సప్తమంలో, శని చతుర్థంలో, రాహు పంచమంలో, కేతువు లాభస్థానంలో ఉన్నారు. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5 వృశ్చిక రాశి వారికి. ఇక్కడ గమనించండి, వృశ్చిక రాశి వారికి ఇప్పుడు అర్ధాష్టమ శని అనేది కూడా నడుస్తుంది. ప్రతి ఒక్కరికి పదే పదే తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ అర్ధాష్టమ శని నడుస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా శని హోమం జరిపించుకోవాలి. శని హోమం జరిపించుకుంటే మీకు రాబోయే 30 సంవత్సరాలు చాలా మంచి ఫలితాలు, శుభ ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు మర్చిపోద్దండి. నేను ఒకటే చెప్తున్నానండి, నా బంధువులు ఎవరైనా ఉన్నా, నా చుట్టాలు ఎవరైనా ఉన్నా, నా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా నేను ఆర్డర్ వేస్తాను వాళ్ళకి. అదే నాయన చేయించుకొని ఆయన నీకు మంచి జరుగుతుందిరా అని చెప్పేసి వాళ్ళకు నా ఫ్రెండ్స్కి నేను చెప్పగలుగుతాను. నా బంధువులకి కూడా చేయించుకోవాలమ్మా తప్పదు అని నేను చెప్పగలుగుతాను. కానీ మీకు నేను చెప్పలేనండి పరిస్థితి. ఎందుకంటే మీరు నా మాట వినొచ్చు, వినకపోవచ్చు. మన పిల్లవాడిని 4 దెబ్బలు కొడితే ఏమనిపిస్తుంది? మన చూసేవాడికి ఏమనిపిస్తుంది? మనకి వాళ్ళ పిల్లోను వాడు కొట్టుకుంటున్నాడు, ఏం నష్టం ఉన్నది? వాడికి ప్రేమ ఉంటుంది. మళ్ళీ కొట్టినా కొడతాడు, దగ్గరికి తీసుకున్నా తీసుకుంటాడు. ఎందుకంటే వాడు కన్న తండ్రి కాబట్టి ఆ తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ ఉంటుంది. ఎందుకంటే వాడు చెడు మార్గంలో వెళ్తుంటే మనం మందలిచ్చామనుకోండి, ఆ మార్గాన్ని 4 దెబ్బలతోనైనా ఆపి పక్కకు తెప్పించుకోవచ్చు. బయట వారికి ఏమీ ఇబ్బంది ఉంటుంది. కానీ మన పిల్లోడు కాదు, వేరే పిల్లోడిని మనం కొట్టగలుగుతామా? కొట్టలేము. కొడితే ఏమవుతుందంటే వాళ్ళ తల్లిదండ్రులు మన మీదకి వచ్చి దాడి చేస్తారు మళ్ళీ. అలాగా నేను పదే పదే చెప్తున్నది ఏంటంటే, నా దగ్గర ఎవరైతే కరెక్షన్ తీసుకుంటారో కనీసం వాళ్ళైనా శని హోమం జరిపించుకోండి. నా దగ్గర కరెక్షన్ తీసుకొని వాళ్ళు జరిపించుకుంటారు అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. కానీ నా దగ్గర నన్ను నమ్ముకొని నా దగ్గరకు వచ్చి కరెక్షన్ తీసుకొని రాస్తున్నటువంటి వారు ఎవరైనా కూడా, పేరు కరెక్షన్ తీసుకున్న వాళ్ళు వృశ్చిక రాశి వారు ఎవరైతే అయితే కంపల్సరీ వచ్చే నెల 15వ తారీఖున, అంటే జూన్ 15వ తారీఖున శని హోమం జరిపిస్తున్నా. ఆ శని హోమం చేయించుకునే ప్రయత్నం చేయండి. కేవలం 500 మందికి మాత్రమే నేను ఆ శని హోమం జరిపిస్తున్నాను. ఎందుకు 500 మందికి? 1,00,000 మంది చేయవచ్చు, 1000 మంది, 1500, 2000 మంది ఇట్లా చేసుకోవచ్చు, ఏం కాదు. కాకపోతే మనకు టైం సరిపోదు కదా. ఆ టైం సరిపోదు. మనకు ఒక పేరు మీద గోత్రనామాలు తీసుకున్న మినిమం ఒక 5 నిమిషాలు వేసుకున్నా ఎంతమంది చూడగలుగుతాం, ఎంతమందికి చేయగలుగుతాం? ఆ ఓపిక మనలో ఉండాలి కదా. అందుకే ఎవరైతే ముందుగానే బుక్ చేసుకుంటారో, మరి శని హోమానికి బుక్ చేసుకుంటారో చేసుకొని పక్కన పడేస్తే, తర్వాత నేను ఆ శని హోమం జరిపించి మీకు మీ గోత్రనామాలు తీసుకొని చతుర్ముఖ దిగ్బంధనం చేసి 4 దిక్కుల 4 అఖండ దీపాలు వెలిగించి ఒక్కొక్క వస్త్రానికి తెల్ల ఆవాలు, నల్ల నువ్వులు ముడివేసి వాటిని నల్ల నువ్వుల నూనెలో ముంచి నేను శని హోమంలో వేయడం జరుగుతుంది. మీకున్నటువంటి కర్మలు పటాపంచలైపోతాయి. ప్రత్యక్షంగా మన దగ్గర రానవసరం లేదండి. మీరు ఎక్కడున్నా, ఏ కంట్రీలో, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో ఉన్నా కూడా మీ గోత్రనామాలు పంపిస్తే చాలు, నేను మీ పేరు మీద జరిపించి దీనికి సంబంధించిన వీడియో అనేది మీకు పంపిస్తాను. మీ గోత్రనామాల మీద చదివినటువంటి వీడియో. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ శని ప్రభావం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. శని భగవానునికి అసలు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో కష్టాన్ని ఇచ్చేటువంటి వాడు ఒక్కడే ఒకడు, శనీశ్వరుడు. ఆ శనికి ప్రతి దేవుడు భయపడిపోవాల్సిందే, గజగజ వనకవలసిందే. అన్యోగాన్ని శని దేవునితో పెట్టుకోవద్దండి ఎప్పుడు కూడా. శని అతని మీద అర్ధాష్టమంగా ఉన్నప్పుడు మనం ఏ ప్రయత్నం చేసినా ఫెయిల్ అవుతూనే ఉంటుంది. ఉద్యోగాలు రావు, వ్యాపారాలు జరగవు, నష్టాలు జరుగుతుంటాయి. ఇదే కాదు, ఈ అర్ధాష్టమ శని కాకపోతే కొద్ది రోజుల తర్వాత అష్టమ శని మొదలవుతుంది. మళ్ళీ కొద్ది రోజులు కాకుండా ఏలినాడు శని మొదలవుతుంది. ఎప్పుడు ఊపిరి స్థలపకుండా ఏదో ఒక ప్రభావం చూపెడుతూనే ఉంటాడు. అందుకే మనం ఆ శనీశ్వరుని దగ్గర గేట్ పాస్ తీసుకోవాలి ఒకటి. ఆ గేట్ పాస్ తీసుకున్నాం అనుకోండి, ఎప్పుడు వచ్చినా కూడా వెళ్ళిపో అంటాడు. ఎందుకంటే వీడు నావాడే, వెళ్ళిపో, అంతేనండి, వెళ్ళిపో అంటారు. ఆ శనీశ్వరుని అనుగ్రహం మీరు పొందాలంటే వచ్చే నెల 15వ తారీఖున శని హోమం ద్వారానే శని పాస్ అనేది మీకు లభిస్తుంది. ఇది ఎన్ని రోజులు వ్యాలిడిటీ ఉంటుంది? 30 సంవత్సరాలు ఉంటుంది మీకు. 30 సంవత్సరాల వరకు మీపై శనీశ్వరుడు అసలు కన్ను కూడా వేయడు. అసలు ఏ మాత్రం శని బాధల నుండి మీరు విముక్తులు అవుతారు. అందుకే వృశ్చిక రాశి వారికి పదే పదే చెప్తున్నానండి. ఎందుకంటే మీకు ఒక టైం స్టార్ట్ అయింది. వాస్తవానికి ఏంటంటే వృశ్చిక రాశి వారికి మనం ఒక చిన్న విషయం ఏంటంటే, ఒక పార్ట్ చెప్తున్నాను, ఇదే పార్ట్ ఫుల్ అని అనుకోవద్దు. ఇది జ్యోతిష శాస్త్ర ప్రకారం ఒక పార్ట్. అయితే వృశ్చిక రాశి వారికి ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ప్రతి రాశిలో ఒక్కొక్క నదికి ఒక్కొక్క పుష్కరాలు వస్తుంటాయి.
మొన్న వృషభ రాశిలోకి గురుడు అడుగుపెట్టినప్పుడు మనకు ఈ నది పుష్కరాలు, నర్మదా నది పుష్కరాలు మొదలయ్యాయి వృషభంలోకి వచ్చినప్పుడు. అదేవిధంగా వృశ్చిక రాశిలోకి గురుడు అడుగుపెట్టినప్పుడు భీమా నది పుష్కరాలు మొదలవుతాయి. భీమా నది పుష్కరాలు మొదలవుతాయి. మనకు గత లాస్ట్ ఎప్పుడు జరిగినాయి పుష్కరాలు వృశ్చిక రాశిలోకి? 2018లో జరిగినాయి. మనకు 2018లో జరిగినాయి పుష్కరాలు. ఏది? భీమా నది పుష్కరాలు జరిగాయి. ఈ భీమా నది పుష్కరాలు జరిగినప్పుడు అది ఎక్కడ అంటే పుష్కరాలు జరిగినప్పుడు 6 సంవత్సరాలు గ్రాఫ్ పెరిగి వస్తుంది మీకు, అంటే ఎదుగుదల అనేది వస్తుంది. మళ్ళీ 6 సంవత్సరాల దాకా మళ్ళీ డౌన్ ఫాల్ అవుతుంటాం. అట్లా డౌన్ ఫాల్ అవుకుంటూ మళ్ళీ ఎదుగుదల అనేది మళ్ళీ ఎప్పటి వరకు అంటే 2030 వరకు వాళ్ళకు డౌన్ ఫాలే ఉంది ఇప్పుడు వృశ్చిక రాశి వారికి, 2030 వరకు. చూడండి, అంటే పుష్కరాలు 2018లో స్టార్ట్ అయితే 6 సంవత్సరాలు కలిపితే 2024 అయింది. 24 నుండి మళ్ళీ 30 వరకు మళ్ళీ 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాలు డౌన్ ఫాల్. అందుకే ఈ పుష్కరాలు మనకు ఇప్పుడు 2024 లోపు అన్ని, ఇప్పుడు ఈ సంవత్సరం లోపు అన్ని మీరు జరిపించుకోవాలంటే మీరు ఈవెన్ శని హోమం కూడా 2024లో మీరు జరిపించుకోవాలి. అందుకే నేను పదే చెప్తున్నాను, మిస్ చేసుకోకండి. డబ్బులు లేకపోతే అప్పు తీసుకొచ్చుకోండి, తప్పు లేదు. ఒక్కసారి ఇక్కడ మిస్ అయ్యారంటే 30 ఏళ్ళ దాకా మీకు అనుగ్రహమే ఉండదు. ఈ 10 సంవత్సరాలు 24 నుండి 30 వరకు ఈ 6 సంవత్సరాలు కటిక దారిద్ర్యం అనుభవించే అవకాశాలు ఉంటాయి. ముందుంది ముసర్ల పండగ అంటారు కదా, అది వృశ్చిక రాశి వారికి ప్రాబ్లం ఉంటుందండి. ఏదో భయపెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాదు, అందరూ మన వాళ్ళే, అందరికి మంచి జరగాలి. ఫస్ట్ మీరు చేయవలసిందల్లా మీ పేరుని 270 degrees నుండి 360 degree కోణంలో మీ పేరును మార్చుకొని చూడాలి తప్పకుండా. అలా మార్చుకుంటేనే మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. నేను ఎన్ని రోజులు ఎందుకు వీళ్ళకు ఈ విషయం చెప్తే మనసులో మనాది పెట్టుకుంటారు, బాధ పెట్టుకుంటారు, చేయరు పనులు అనుకుంటారు. కానీ అసలు దీన్ని అర్థం చేసుకుని దీన్ని వదిలిపెట్టేస్తున్నారు. అందుకే నేను కావాలని నేను చెప్తున్నాను. ప్రభావం అనేది ఉంది. ఇప్పుడు ఇన్ని రోజులు బాగా జరుగుతుంది అని చెప్పాను కదా, మిమ్మల్ని కనీసం ఇలానైనా మీరు ముందుకు నడుస్తారని. ఇప్పుడు అసలు విషయం చెప్పాను మీకు. ప్రాబ్లం ఉంది మీకు ఇక్కడ వృశ్చిక రాశి వారికి. 30 years 2030 వరకు ప్రాబ్లమే. ఉద్యోగ అవకాశాలు, వివాహాలలో, విదేశీ ప్రయాణాలు, అన్ని రకాలుగా ఆటంకాలు. అందుకే ఈ 2018లో 2024 వరకు మంచి టైం అనేది ఉంది మీకు. 2024 దాటిందంటే మళ్ళీ 30 వరకు మీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే. ఇదంతా బ్యాడ్ టైంలోకి అడుగు పెట్టబోతున్నారు ఖచ్చితంగా. కాబట్టి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకోండి. పేరులో బలాన్ని పెంచుకొని మీరు అది రోజు ప్రాక్టీస్ చేయండి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, సర్టిఫికెట్ ఏది మార్చుకోని అవసరం లేదు. ఒక నోట్బుక్ మీద రోజు ప్రాక్టీస్ చేయండి. నేను చూసేటువంటి పద్ధతులు అన్ని విధాలుగా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రోనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా నేను పరిశీలన చేస్తానండి. షూర్గా తప్పకుండా నేను చేస్తాను. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, మంచి జరుగుతుంది తప్పకుండా. వృశ్చిక రాశి వారికి ఏ టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే వృశ్చిక రాశికి రాష్ట్రాధిపతి ఎవరండి? కుజుడు. రాష్ట్రాధిపతి కుజుడు. ఈ అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ అనేది కూడా మీకు కలుగుతుంది. వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వారు అంచెలంచెలు ఎదగడానికి అవకాశాలు కూడా మీకు చాలా బాగున్నాయండి. 2018 నుండి టాప్ రేంజ్లోకి ఎదుగుతారు. మీరు దాన్ని కాపాడుకొని సంపాదించిందంతా కూడా కూడబెట్టుకొని మంచి అభివృద్ధిలోకి రండి. బాగా కలిసి వస్తుంది. 2018 నుండి 24 వరకు డోకా ఉండదు మీకు. తర్వాత ఇక్కడ నుండి డౌన్ ఫాల్ 2024 వడగానే ఇక్కడ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంటుంది. 2030 వరకు ప్రాబ్లం ఉంటుంది. ఇందులోనే మీరు ఈ శని హోమం జరిపించుకోవాలి తప్పకుండా. వచ్చే నెల 15వ తారీఖున మరి జూన్ మాసంలో నేను శని హోమం అనేది కూడా నేను జరిపిస్తున్నాను. కాబట్టి దేశ విదేశాలలో ఉన్నా పర్వాలేదు, మీరు ఏ కంట్రీలో ఉన్నా పర్లేదు, మీరు శని హోమం హాజరు కాకున్నా పర్వాలేదు, కేవలం మీ గోత్రనామాలు నాకు పంపించినట్టయితే ఆ శని హోమం జరిపిస్తాను. ఆ శని హోమం జరిపించిన తర్వాత మీకు ఆ వీడియో అనేది కూడా మీకు సెండ్ చేస్తాను. అప్పుడు మీ గోత్రనామాల మీద నేను ఏ విధంగా శని హోమం జరిపించాను, ఎలా ఉంది అనేది కూడా మీరే చెప్పవచ్చు. కాబట్టి మళ్ళీ రాబోయే 30 సంవత్సరాలు కూడా మీకు ఏ ప్రాబ్లం ఉండదండి. రాబోయే 30 సంవత్సరాలు కూడా ఇంకా ఏ సమస్య ఉండదు. ఆర్థికంగా మీకు మంచి ఎదుగుదల అనేది కూడా తప్పకుండా కలుగుతుంది. అందులో భాగంగా ఈ యొక్క 2024 స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరంలో మీకు మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆరకాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉన్నాడు. ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాయుపూజ్యం 4, అవమానం 5గా ఉంది. గురువు సప్తమంలో, శని చతుర్థంలో, రాహు పంచమంలో, కేతు మరి లాభస్థానంలో ఉన్నాడు. కాబట్టి మంచిదండి. వృశ్చిక రాశి వారికి అనేక రకమైనటువంటి ప్రయోజనాలు చేకూరే అవకాశాలు కూడా తప్పకుండా కలుగుతాయని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.